మీరు నోటీస్ చేస్తే 'పార్థు' అండ్ 'నందు' ఇద్దరూ పారిపోయే టైంలో వర్షం పడుతూ ఉంటుంది. అండ్ ఇద్దరూ ఒకేలాంటి సినారియోస్‌లో నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటారు. 'పార్థు' గుడివాడ రైల్వే స్టేషన్‌లో చనిపోతాడు. కానీ 'నందగోపాల్' హైదరాబాద్ గండిపేటలో తన అస్థికల్ని కలుపుతూ ఉంటాడు. డెడ్ బాడీ ప్లేస్‌మెంట్‌కి కూడా స్క్రిప్ట్‌లో కంటిన్యూషన్ ఉండేలాగా చూసుకున్నారు త్రివిక్రమ్ గారు. చరణ్ రాజ్ గారి ఎస్పీ క్యారెక్టర్ ఓపెనింగ్‌లో అండ్ క్లైమాక్స్‌లోనే కనపడుతుంది. మళ్ళీ ఇంక కనపడదు. ఇలానే అసలు కాంట్రాక్ట్ కిల్లర్‌ని హైర్ చేసిన ఫరూక్ ఏమైపోయాడు? హాయ్ మామ. అందరూ బాగానే ఉన్నారు అని నేను అనుకుంటున్నాను. బాగుండాలి అని కూడా కోరుకుంటున్నాను. మొదటి వీడియోకి మళ్ళీ ఈ వీడియోకి కూడా 1000కి తగ్గకుండా లైకులు కొడతారని నేను ఆశిస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా లోడ్ చేస్తే పార్ట్ 1 చూడకుండా డైరెక్ట్‌గా ఈ వీడియో చూస్తున్న వాళ్ళ కోసం ఫస్ట్ పార్ట్ వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. వీడియో చూసే ముందైనా, ఈ వీడియో చూసిన తర్వాతైనా కూడా ఆ వీడియో చూడండి. ఏం పర్వాలేదు. కమింగ్ టు ద పాయింట్. మన వీడియో ఫస్ట్ పార్ట్‌లో ఇంకొన్ని డీటెయిల్స్ చెప్తాను అని అన్నాను. అదే విధంగా ముందు కొన్ని డీటెయిల్స్ చూద్దాం. ఒక వర్షాకాలంలో ఒకరోజు ఒక రౌడీని చంపేసి ఒక పిల్లోడు పారిపోయాడు. అదే వర్షాకాలంలో ఒక పిల్లోడు చావుకి కారణమయ్యి ఇంకొక పిల్లోడు ఇంట్లో నుంచి పారిపోయాడు. ఇద్దరూ ఒక చావు నుంచి తప్పించుకోవడానికి పారిపోయారు. అదే వర్షంలో కాళ్ళకి చెప్పులు గూడా లేకుండా పరిగెత్తారు. కాదు, పరిగెత్తేలాగా చేసింది ఆ భయం. ఎందుకంటే దెయ్యం కన్నా భయం మహా చెడ్డది. ఒకళ్ళు గుజరాత్‌లోని కాంట్రాక్టర్ దగ్గర పనిచేస్తే, ఇంకొకళ్ళు కాంట్రాక్ట్ కిల్లర్ అయ్యారు. ఒకళ్ళు ఎప్పటికీ ఛేదించలేని నిగూఢ రహస్యమైన అంతర్ముఖుడైతే, ఇంకొకళ్ళు ఛేదించాల్సిన అవసరమే లేని బహిర్ముఖుడు. అలా ఒకేలాంటి గతం కలిగిన 2 భిన్న ధృవాలు ఒక రోజున ఒక ప్రయాణంలో తారసపడ్డాయి. ఆ ప్రయాణాల గమ్యం వేరు. కానీ ఆ 2 భిన్న ధృవాల గతం ఒకటే కాబట్టనుకుంటా, చేసేది ఒకటే ప్రయాణమైనా ఆ ధృవాల గమ్యాన్ని మార్చుకున్నాయి. కాదు కాదు. ఇచ్చిపుచ్చుకున్నాయి. నందగోపాలుడి మృతిని పార్థసారథి తీసుకుంటే, పార్థసారథి చేయాల్సిన యుద్ధాన్ని, నడిపించాల్సిన బాధ్యతని నందగోపాలుడు తీసుకున్నాడు. అందుకే నందు క్లైమాక్స్‌లో చెప్తాడు, "నువ్వు నాకన్నీ ఇచ్చావు" అని. అయితే మీరు నోటీస్ చేస్తే, పార్థు అండ్ నందు ఇద్దరు పారిపోయే టైంలో వర్షం పడుతూ ఉంటుంది. నందు హైదరాబాద్ వైపు పరిగెడుతూ ఉంటే, బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తారు. అంటే నందు పారిపోయేటప్పుడు ఒక వరల్డ్‌లోకి ఎంటర్ అవుతున్నట్టుగా ఉంటుంది. పార్థు పారిపోయే టైంలో బాసర్లపూడి సైన్ బోర్డ్ దగ్గర నుంచి ఊరు నుంచి బయటకొస్తున్నట్టుగా, తన వరల్డ్ నుంచి బయటకొస్తున్నట్టుగా ఉంటుంది. ఇలా ఈ 2 క్యారెక్టర్స్ మధ్యలో ఉండే సిమిలారిటీస్‌ని, డిఫరెన్సెస్‌ని కల్ట్ లెవెల్‌లో ఎస్టాబ్లిష్ చేశారు త్రివిక్రమ్ గారు. అయితే ఈ 2 భిన్న ధృవాల ప్రయాణాన్ని గుర్తుపెట్టుకోండి. వీడియో మధ్యలో నుంచి మాట్లాడుకుందాం. అండ్ మొన్న ఈ మధ్య ఒక రీల్ చూసా. చాలా హైక్యూ ఉండే హీరో ఒక రీచార్జ్ కార్డ్ నంబర్ ఒక్కసారి చూసి, ఆ కార్డ్ పోయాక ఆ 16 డిజిట్ నంబర్ అంతా చదివితే, అందులో ఒక్క డిజిట్ కూడా కార్డ్‌తో మ్యాచ్ అవ్వదు. ఈ మెమరీ పవర్ క్వాలిటీని ఆ సినిమాలో హీరోకి మెయిన్ స్ట్రెంత్ లాగా చూపిస్తారు. అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. కానీ లేరు. ఇప్పుడెందుకురా ఇదంతా అంటే, ఇలాంటి మిస్ మ్యాచ్ ఒక్కటైనా గట్టిగానే తగిలిద్దిలే అని ట్రై చేశా. కానీ త్రివిక్రమ్ గారు నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. నన్ను బ్యాంక్ అకౌంట్ నంబర్ 791849ని డైలాగ్స్‌లో, విజువల్స్‌లో అన్ని చోట్ల ఒకేలాగా ఉండేలాగా చూసుకున్నారు. నందగోపాల్ సార్. హ్మ్. అకౌంట్ నంబర్ 791849 సార్. హ్మ్. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి అకౌంట్ ఆపరేట్ చేస్తున్నాను. ఈ నంబర్‌ని ఎవడు పట్టించుకుంటాడులే అనే నెగ్లిజెన్స్ లేదు. కాంప్రమైజ్ అవ్వలేదు. ఇలాంటి చిన్న చిన్న డీటెయిల్స్‌ని చూసినప్పుడు డైరెక్టర్ మీద రెస్పెక్ట్ బాగా పెరిగిపోద్ది. అండ్ వీటితో పాటు నేను తప్పకుండా చెప్పాల్సింది సినిమాటోగ్రఫీ గురించి. టెక్నికల్లీ 'కేవి గుహన్' గారి సినిమాటోగ్రఫీ మూవీని నెక్స్ట్ లెవెల్‌లో పెట్టిందని చెప్తాను నేనైతే. మూవీ బడ్జెట్ 13 క్రోర్స్ ఉంటే, వాటిలో రెమ్యూనరేషన్స్ అన్నీ పోగా, మిగిలిన బడ్జెట్‌కి గుహన్ గారు అండ్ మూవీ టీమ్ పుల్ చేసిన విజువల్స్‌ని మాక్సిమం బెస్ట్ ఇచ్చారు. ఇది మీకు గూడా అర్థమైపోతుంది. ఈ ఫ్రీజింగ్ షాట్స్, మోషన్ కంట్రోల్ షాట్స్, స్టిచ్ జూమ్ షాట్స్ అన్నీ ఒక రేంజ్‌లో ఉంటాయి. యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ గారు అండ్ కేవి గుహన్ గారు చాలా కష్టపడ్డారు. ఓన్‌గా కెమెరా రిగ్స్‌ని ఫిక్స్ చేసి మరీ కష్టపడ్డారు. అంటే ఇలాంటి ఫ్రీజింగ్ షాట్స్‌ని తీయటానికి బుల్లెట్ టైమ్ రిగ్ అని ఒకటుంటది. ఆ టైంలో మన దగ్గర ఆ సెటప్ అంతా ఎఫర్ట్ చేసేంత టెక్ ఉందో లేదో నాకు కరెక్ట్‌గా తెలీదు. అందుకే పీటర్ హెయిన్స్ గారు అండ్ కేవి గుహన్ గారు ఇద్దరూ కలిసి ఓన్‌గా ఒక రిగ్‌ని ఫిక్స్ చేసి మరి దాంట్లో ఒక 100 120 డిజిటల్ కెమెరాస్‌ని సెట్ చేసి ఈ షాట్స్‌ని తీశారు. కానీ వీటితో పాటు నాకు నా చిన్నతనంలో ఒక సెమీ 3డీ ఎఫెక్ట్ లాగా అనిపించింది మాత్రం ఈ కార్ షాట్. అంటే కెమెరా ఈ కార్ విండ్‌షీల్డ్‌లో నుంచెళ్ళి మళ్ళీ బ్యాక్ మిర్రర్‌లో నుంచి వెళ్ళిపోయినట్టొచ్చే ఎఫెక్ట్ అయితే నాకు నా చిన్నతనంలో చాలా బాగా నచ్చింది.
దాల్వాకి ఒక ఎకరానికి 40 బస్తాలు పండే పొలం గదా సత్యనారాయణమూర్తి గారిది. అందుకే పార్థు వాళ్ళ ఇంట్లో ఆ ధాన్యం బస్తాలు గూడా చూడొచ్చు. అండ్ ఒక కామెడీ సీన్ గూడా దాంట్లో నుంచే లీడ్ చేస్తూ రాశారు త్రివిక్రమ్ గారు. ఈ మూటలిక్కడ అవసరం లేదు. బట్ పెట్టారు వరల్డ్ బిల్డింగ్ కోసం. నెక్స్ట్ నేను చెప్పబోయే డీటెయిల్ క్రెడిట్ పూర్తిగా నవీన్ కుమార్ అనే మన సబ్స్క్రైబర్‌ది. నేమ్ కాలింగ్ ప్యాటర్న్ ఆఫ్ పార్థు అండ్ పార్థసారథి. పార్థ అంటే అర్జునుడు. పార్థసారథి అంటేనే కృష్ణుడు. నందగోపాలుడైన మన కృష్ణుడు అర్జునుడికి బదులుగా ఆ అర్జునుడి స్థానంలో ఉంటూ అర్జునుడు చేయాల్సినవి చేస్తున్నాడు. అందుకే సత్యనారాయణమూర్తి గారు, అత్తయ్యలు, మామయ్యలు, మరదలు, స్నేహితులు అందరూ తనని పార్థు అనే ఐడెంటిఫై చేస్తారు. అంటే అర్జునుడనే పిలుస్తూ ఉంటారు. ఒక్కసారి కూడా పార్థసారథి అని కృష్ణుడిలాగా తనని పూర్తి పేరుతో ఐడెంటిఫై చేయరు. మనమేమో ముద్దు పేరుతో పిలుస్తున్నారు అని అనుకుంటాము. కానీ నేమ్ కాలింగ్‌లో గూడా త్రివిక్రమ్ గారు ఒక ప్యాటర్న్‌ని ఫాలో అయ్యారు. పార్సల్ తీసు పార్థు 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 బావా రే పార్దు అని పార్థునా మనవడు ఆంజనేయ ప్రసాద్ మాత్రం నందగోపాలుడైన కృష్ణుణ్ణి వెతుక్కుంటూ వస్తాడు. అందుకే పార్థసారథి అని పిలుస్తాడు. ఆ, పార్థ సారథి అని పార్థునా ఇక ఇప్పుడు మూవీలో ఉన్న కొన్ని బ్లైండ్ స్పాట్స్ గురించి మాట్లాడుకుందాం. వాటిలో మెయిన్‌గా చరణ్ రాజ్ గారి ఎస్పీ క్యారెక్టర్ ఓపెనింగ్‌లో అండ్ క్లైమాక్స్‌లో కనపడుతుంది. మళ్ళీ ఇంకా కనపడదు. అసలు కాంట్రాక్ట్ కిల్లర్‌ని హైర్ చేసిన ఫరూక్ ఏమైపోయాడు? అండ్ నందుకి మళ్ళీ ఇక్కడ ఉన్నాడని ఎలా తెలిసింది? నందు ఇక్కడికి వచ్చాడు అని ఎస్పీకి ఎలా తెలిసింది? నందు ఇక్కడ ఉన్నాడని ఆంజనేయ ప్రసాద్‌కి ఎలా తెలిసింది? అనేవి కొన్ని బ్లైండ్ స్పాట్స్. వీటితో పాటు ఎస్పీ క్యారెక్టర్ బిహేవియర్ కూడా కొంచెం మిస్టీరియస్‌గా ఉంటది. వీటన్నిటి మీద నా దగ్గర ఒక థియరీ ఉంది. రిమెంబర్ థట్, జస్ట్ థియరీ. ఈ ఎస్పీ క్యారెక్టర్ కూడా బాజిరెడ్డి మనిషే అని నా డౌట్. ఎందుకంటే శివారెడ్డి మర్డర్‌లో అక్యూజ్డ్‌ని స్పాట్‌లోనే చంపేస్తే ఎవరు చంపమన్నారు, ఎందుకు చంపమన్నారు అనే ప్రూఫ్స్ అండ్ డీటెయిల్స్ ఏం లేకుండానే కేస్ క్లోజ్ అయిపోతుంది. అందుకే ఈ మల్లితో పాటు ఎస్పీతో కలిసి నందుని చంపటానికి ప్లాన్ చేసుండుంటాడు బాజిరెడ్డి. ఎలా చెప్తావు బ్రో అంటే, నా థియరీని సపోర్ట్ చేయడానికి మూవీలో కొన్ని ప్రూఫ్స్ గూడా ఉన్నాయి. దీనికోసం మనం మూవీని కొంచెం బియాండ్ ద లెన్స్ చూస్తే అర్థమవుతుంది. సిబిఐ ఇన్వెస్టిగేషన్‌లో ఆంజనేయ ప్రసాద్ చెప్పే థర్డ్ ప్రాబ్లమ్, ఎవరో చెప్పినట్టు ఈ బిల్డింగ్ దగ్గరికే వచ్చారు అని. అది నిజంగానే బాజిరెడ్డే చెప్పుండుంటాడు ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం. అండ్ ఎస్పీ క్యారెక్టర్ గూడా నందుని పట్టుకోవడానికి బదులు చంపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. యూజువల్‌గా ఇలాంటి సెన్సేషనల్ మర్డర్ కేస్‌లో అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేయాలి. కానీ దానికి బదులు ఎస్పీ మాత్రం నందగోపాల్‌ని చంపడానికి ట్రై చేస్తా ఉంటాడు. ఈ బిల్డింగ్ పైనైనా, ట్రైన్‌లో అయితే డైరెక్ట్‌గా కాల్చడానికే ట్రై చేస్తాడు. అండ్ క్లైమాక్స్ ఫైట్‌లో అయినా నందుని పట్టుకోవడానికి బదులు తనని చంపాలనే ట్రై చేస్తూ ఉంటాడు. అండ్ దట్ టూ క్లైమాక్స్ ఫైట్‌లో అయితే ఎస్పీ గాని, తన మనుషులు గాని మల్లి మీద ఎక్కడ అటాక్ చేయరు. ఓన్లీ నందుని మాత్రమే చంపాలి అని తననే టార్గెట్ చేస్తా ఉంటారు. అదే బిల్డింగ్‌లో ఉన్న మల్లిని పట్టించుకోడు. అదే చర్చ్‌లో ఉన్న మల్లిని టార్గెట్ చేయడు. పక్కాగా ఎస్పీ మాత్రం బాజిరెడ్డి మనిషే. మల్లిని కూడా ఇక్కడ ఈ చర్చ్‌లో సీక్రెట్‌గా బాజిరెడ్డే పెట్టుంటాడు. ఎందుకంటే తన కోసం మర్డర్ చేశాడు. అండ్ తను యాక్సిడెంట్‌లో చనిపోయినట్టు ఫ్రేమ్ చేసుకున్నాడు. సో శివారెడ్డి మర్డర్ కేస్‌లో అక్యూజ్డ్ అయిన నందు చనిపోయి కేస్ క్లోజ్ అయిపోయాక మళ్ళీ బయటకు వచ్చినా తనకే ప్రాబ్లమ్ ఉండదు. అండ్ క్లైమాక్స్‌లో మల్లి అడ్రెస్ కూడా బాజిరెడ్డే నందుకి చెప్తాడు. నందు క్లియర్‌గా అడుగుతాడు మల్లి ఎక్కడా అని. ఆ తర్వాతే కావాలంటే నువ్వు వాడిని చంపేసుకో అని బాజిరెడ్డి అంటాడు. మళ్ళీ ఎక్కడ కావాలంటే నువ్వు వాడిని చంపేసుకో. బాజిరెడ్డే పక్కాగా అడ్రస్ చెప్పుండుంటాడు. అండ్ ఇలా నందుకి మళ్ళీ అడ్రస్ చెప్పి, నందు ఇక్కడ దొరుకుతాడు చంపేయమని ఎస్పీని అక్కడికి పంపుంటుంటాడు. జస్ట్ లైక్ సీబీఐలో రవికి గూడా లంచం ఇచ్చినట్టు. అండ్ మీకిక్కడ ఒక డౌట్ రావచ్చు. ఎందుకు బాజిరెడ్డి నందుని నమ్మకుండా మల్లిని నమ్మాడు? ఎందుకు తన దాకా వచ్చేదాకా సేవ్ చేయాలి అని అనుకున్నాడు అని. దీనికి ఆన్సర్ గూడా మూవీలోనే ఉంటది. నందుకి మర్డర్ చేయటమే వచ్చు. మోసం చేయటం రాదు. కానీ బాజిరెడ్డి శివారెడ్డిని మోసం చేయాలి అని అనుకుంటాడు. జస్ట్ లైక్ మళ్ళీ నందుని మోసం చేయడానికి సిద్ధపడినట్టు. అందుకే వాళ్ళ పార్ట్నర్స్‌ని మోసం చేయాలి అని అనుకున్న వాళ్ళిద్దరూ ఒకటయ్యారు. అండ్ నందు ఒకసారి కలవమన్నా గూడా కలవను అని అంటాడు. సో, బాజిరెడ్డికి నమ్మకం లేదు నందు మీద. కానీ మళ్ళీ ఆఫర్ నచ్చి ఆదివారం వచ్చి గెస్ట్ హౌస్‌లో కలవమనగానే సరే అంటాడు. అందుకే మల్లినే నమ్ముతాడు. అందుకే మల్లిని అక్కడ బాజిరెడ్డే ఉంచుతాడు. కానీ తన దాకా వచ్చింది గాబట్టి ఇంక మల్లి అడ్రెస్‌ని చెప్పేసుండుంటాడు. చిన్న సస్పెన్స్ క్రియేట్ చేయడం కోసం ఎడిటింగ్‌లో ఆ ఫుటేజ్‌ని అండ్ డైలాగ్‌ని తీసేశారనుకుంటా. అండ్ రవి మీద జరుగుతున్న ఇన్వెస్టిగేషన్‌లో రవినే సీబీఐకి ఈ చర్చ్ అడ్రెస్ చెప్పుండుంటాడు. నా థియరీ కరెక్ట్ అయితే రవి కరప్ట్ అని మనకి ముందే ఒక హింట్ ఇచ్చారు.
ఎవరో చెప్పినట్టు పోలీసులు ఈ బిల్డింగ్ దగ్గరికే వచ్చారు అని ఆంజనేయ ప్రసాద్‌కి వచ్చిన వ్యాలిడ్ డౌట్‌ని బుల్లెట్ సౌండ్ విని వచ్చుంటారు సార్ అని డైవర్ట్ చేయడానికి కూడా రవి ట్రై చేస్తాడు. ఎందుకంటే సీబీఐ ఈ పాయింట్ మీద నుంచి ఎంక్వైరీకి వెళ్తే, మీరు బిల్డింగ్ దగ్గరికి ఎందుకు వెళ్లారు అని ఇన్వెస్టిగేషన్ ముందుగా ఎస్పీ దగ్గరికి, ఆ తర్వాత బాజిరెడ్డి దగ్గరికే వెళ్తది. అందుకే డైవర్ట్ చేయడానికి ట్రై చేసి ఉండుంటాడు. సో, ఇలా చూసుకుంటే శివారెడ్డి మర్డర్ కేస్ సీబీఐకి హ్యాండ్ ఓవర్ అవ్వగానే ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ తెలుసుకోవటం కోసం లంచం ఇచ్చి అక్కడ ఉంచుండుంటాడు. అండ్ మూవీలో పార్థు గుడివాడ రైల్వే స్టేషన్‌లో చనిపోతాడు. కానీ నందగోపాల్ హైదరాబాద్ గండిపేటలో తన అస్థికలు కలుపుతూ ఉంటాడు. దీనికి రీజన్ పార్థు డెడ్ బాడీని హైదరాబాద్‌కి షిఫ్ట్ చేయమని ఆంజనేయ ప్రసాద్ చెప్తాడు. సత్యనారాయణమూర్తి గారికి కూడా అదే చెప్తాడు. మీ మనవడి డెడ్ బాడీ గాంధీ హాస్పిటల్‌లో ఉంది అని. ఈ క్యాసెట్ ఇచ్చిన తర్వాత పార్థు డెడ్ బాడీ ఎక్కడుందని ఆంజనేయ ప్రసాదే చెప్పుండుంటాడు. బాడీని హైదరాబాద్ షిఫ్ట్ చేసేయండి. ఓకే సార్. ఎవరైనా క్లైమ్ చేస్తే వాళ్ళకి ఇచ్చేయండి. ఓకే సార్. ఏంటి రవి? మీ మనోడు ట్రైన్లోనే పోయాడు. వాడి బాడీ గాంధీ హాస్పిటల్ మార్చరీలో ఉంది. అయితే నేను పైన చెప్పిన థియరీని సపోర్ట్ చేసే ఫుటేజ్‌ని షూట్ కూడా చేసే ఉండుంటారు మూవీ టీమ్. కానీ ఫైనల్ కాపీ లెంత్ అండ్ రన్ టైమ్‌ని దృష్టిలో పెట్టుకొని ఈ సీన్స్‌ని ఎడిటింగ్‌లో తీసేసి ఉండుంటారు. లేదంటే మూవీ నెరేటింగ్ ప్యాటర్న్‌ని కన్వీనియంట్‌గా మార్చడానికి తీసేసిన సీన్సే ఒక్కోసారి బ్లైండ్ స్పాట్స్ లాగా కనపడతాయి. అండ్ మురళీమోహన్ గారు ఆల్రెడీ కొన్ని ఇంటర్వ్యూస్‌లో చెప్పారు. మూవీ బడ్జెట్‌ని మిడిల్‌లో పెంచి షూట్ చేసిన చాలా ఫుటేజ్‌ని ఎడిటింగ్‌లో తీసేశారు అని. రీషూట్స్‌కి గూడా వెళ్ళామని గూడా చెప్పారు. దానికొక చిన్న ఎగ్జాంపుల్ ఈ 'ప్రతాప్ రెడ్డి' క్యారెక్టర్. ఇనీషియల్‌గా ఈ క్యారెక్టర్‌ని చేసింది సీరియల్ యాక్టర్ అయిన ఇంద్రనీల్ గారు. కొన్ని సీన్స్ గూడా షూట్ చేశాక ఆ క్యారెక్టర్ అనుకున్నట్టుగా రావట్లేదని మళ్ళీ అజయ్ గారిని కాస్ట్ చేసి రీషూట్‌కి వెళ్లారు. అయినా గూడా మూవీలో ఒక సీన్‌లో శివారెడ్డి పక్కన ఆయన క్లియర్‌గా కనపడతా ఉంటారు. క్లైమాక్స్ ట్విస్ట్ రివీల్ అయ్యే టైంలో క్లియర్‌గా పక్కనే ఉంటారు. అండ్ ఫన్నీగా ఆయన వైఫ్ కూడా ఈ మూవీలో యాక్ట్ చేసినట్టున్నారు. అంటే శర్మ గారి వైఫ్ క్యారెక్టర్‌లో కనిపించింది ఆమె అనుకుంటా. మేబీ నేను రాంగ్ గూడా అయ్యుండొచ్చు. కానీ చూడటానికైతే కొంచెం ఆమెలాగానే ఉన్నారు. అయితే నా థియరీలో ఎంత ఆలోచించినా, ఎన్ని సార్లు చూసినా నాకర్థం కానిదేంటంటే అసలు కాంట్రాక్ట్ కిల్లర్‌ని హైర్ చేసిన ఫరూక్ ఏమయ్యాడు అని. ప్లాన్ లీక్ అవ్వకూడదని బాజిరెడ్డే ఏమైనా చేయించుండుంటాడని నా డౌట్. లేదంటే ఫరూకే పారిపోయి ఉండుంటాడు. ఎందుకంటే ఈ మర్డర్ అటెంప్ట్ జరిగి మనిషి బతకాలి అనే ప్లాన్‌లో ఇన్వాల్వ్ అయింది ఐదుగురు. శివారెడ్డి, బాజిరెడ్డి, ఫరూక్, నందు అండ్ మల్లి. కానీ ఈ ప్లాన్‌లో అనుకోకుండా శివారెడ్డి చనిపోయాడు. సో ప్లాన్ ఫెయిల్ అయింది. నన్ను చంపేస్తారని ఫరూక్ ఎవరికీ దొరకకూడదని పారిపోయి ఉండుంటాడు. లేదంటే బాజిరెడ్డి తన ప్లాన్ లీక్ అవ్వకూడదని తనే ఏదైనా చేయించుండుంటాడు. లైక్ నందుని చంపడానికి ఎస్పీతో ట్రై చేస్తున్నట్టు. కానీ అసలు ఫస్ట్ ఈ కాంట్రాక్ట్‌ని నందుకి తెచ్చింది ఫరూకే. నందు ముందుగా ఫరూక్ దగ్గరికే వెళ్ళాలి. కానీ నందు డైరెక్ట్‌గా బాజిరెడ్డి దగ్గరికే వెళ్తాడు. అండ్ ఇందాక ఆ భిన్న ధృవాల ప్రయాణాన్ని గుర్తుపెట్టుకోమన్నాను గదా! దాని గురించి కొంచెం మాట్లాడుకుందాం. దాని గురించి మాట్లాడుకోవాలంటే మూవీలో ఉండే కీ ఇన్సిడెంట్స్‌ని 2 కింద డివైడ్ చేయాలి. ఒకటి పార్థు చనిపోవటం. రెండోది నందగోపాల్ బాసర్లపూడిలో సత్యనారాయణ గారి ఇంటికెళ్ళటం. నాకు చిన్నప్పటి నుంచి ఒక వాట్ ఇఫ్ అనే ఫ్యాంటసీ ఉండేది. అదేంటంటే వాట్ ఇఫ్ ఒరిజినల్ పార్థసారథి వెంట్ టు బాసర్లపూడి. ఆల్రెడీ బాసర్లపూడిలో సత్యనారాయణ గారి ఫ్యామిలీ నాయుడుతో పొలం గొడవలతో ఉంది. పొలం అమ్మితే గాని లతకి పెళ్లి చేయలేని సిట్యుయేషన్‌లో ఉంది. అండ్ దట్ టూ ఏదో ఒక రోజు శర్మ గారిని పార్థు ఫేస్ చేయాల్సిందే. వీటన్నిటిని పార్థు ఎదుర్కోగలడా అంటే కష్టమే. ఇన్‌కేస్ ఇక్కడ ఈ పార్థు ఉండుంటే, పదండి తాతయ్య కేస్ పెడదామని తాతయ్యతో పాటు పోలీస్ స్టేషన్‌కెళ్ళేవాడు. పొలం లిటిగేషన్‌లో ఉంది గాబట్టి అది అమ్మి లత పెళ్లి గూడా చేయగలిగేవాళ్ళు కాదు. వేరే ఆప్షన్ ఏదో ఒకటి చూసుకునేవాళ్ళు. శర్మ గారి సంగతయితే మహా అయితే కాళ్ళ మీద పడి క్షమించమని అడుగుండేవాడు. అంతకు మించి పెద్ద సహాయం అయితే చేయగలిగేవాడు కాదేమో! ఇక పూరి విషయానికొస్తే తనకి మాత్రం నేచురల్‌గానే తన బావ మీద క్రష్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఈ టైంలో నందగోపాల్ స్టోరీ మాత్రం కంప్లీట్‌గా డిఫరెంట్‌గుండేది. తనకు అర్జెంట్‌గా ఒక హైడౌట్ గావాలి. పోలీస్ విజిలెన్స్ లేని అట్మాస్ఫియర్ గావాలి. తను మళ్ళీ సేఫ్‌గా బాజిరెడ్డిని రీచ్ అవ్వగలిగేంత వరకు, ఆ కేస్ సెన్సేషన్ తగ్గేంత వరకు మాక్సిమం నందు ఈ స్టేట్‌లో ఉండడు. ఐదర్ తన చైల్డ్‌హుడ్ ప్లేస్ తను ఎక్కడ పుట్టాడు, ఈ మర్డర్ చేసేంత వరకు తను ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళేవాడు. లేదంటే నార్త్ ఇండియాకి వెళ్ళిపోయేవాడు. తను పుట్టి పెరిగిన ప్లేస్‌కి వెళ్ళటం అనేది నందుకి పెద్ద రిస్కే. ఎందుకంటే మల్లీకి, నందుకి చాలా ఏళ్ల ర్యాపో ఉంది. సో తన గురించి, తన పాస్ట్ గురించి కొద్దో గొప్పో తెలిసే అవకాశం ఉంది. మళ్ళీ ఆ డీటెయిల్స్ బాజిరెడ్డితో చెప్పి, ఆ ప్లేస్‌కి ఎస్పీని పంపిస్తే నందు ఈజీగా దొరికిపోతాడు. ఈవెన్ థో నందు పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ చనిపోయి ఉండొచ్చు. కానీ రియాలిటీలో తను ఇంకా సేఫ్‌గా బాజిరెడ్డి పెట్టిన హైడౌట్‌లోనే ఉన్నాడు.
సో, తను ఓన్ ప్లేస్‌కి వెళ్ళటం అనేది నందుకి రిస్కే. సో, మాక్సిమం నందు నార్త్ ఇండియా ఆర్ వేరే స్టేట్‌కెళ్ళిపోయే ఛాన్స్ ఎక్కువుండేది. ఆబ్వియస్లీ ఈ కేస్ సెన్సేషన్ కొంచెం తగ్గాక మళ్ళీ తను బాజిరెడ్డిని కలిసేవాడు. మళ్ళీ అడ్రెస్ తెలుసుకునేవాడు. పైన చెప్పింది నాకనిపించిన చాలా వాట్ ఇఫ్ సినారియోస్‌లో మోస్ట్ రియలిస్టిక్ సినారియో. అలా కాదు బ్రో. అసలు అట్టెట్టా బ్రో అని మీరంటే, వాట్ ఇఫ్ అని అన్నాక ఇట్స్ అప్ టు యువర్ వైల్డ్‌నెస్. ఎంత వైల్డ్‌గా అయినా ఇమాజిన్ చేసుకోవచ్చు. ఈ ట్రైన్‌లో పెరిగిన ర్యాపోతో నందు అండ్ పార్థు ఇద్దరూ కలిసి బాసర్లపూడికి వెళ్ళుంటే స్టోరీ ఇంకొకలాగా ఉండేది. అలా గాకుండా వీటిలో నాకనిపించిన వన్ ఆఫ్ ది వైల్డెస్ట్ సినారియో వాట్ ఇఫ్ దిస్ పార్థు ఈస్ బిగ్గర్ క్రిమినల్ థాన్ నందగోపాల్. గుజరాత్‌లో పార్థు పనిచేసింది గూడా ఒక కాంట్రాక్టర్ దగ్గరే. కానీ అవి ఏ కాంట్రాక్ట్స్ అనేది మనకు తెలీదు. ఒకవేళ తను కూడా నందులాగే ఒక కాంట్రాక్ట్ కిల్లర్ అయ్యుంటే? అలా ఒక కాంట్రాక్ట్ అసాసినేషన్ మీదనే హైదరాబాద్‌కొచ్చి ఈ పోస్టర్ చూసి ఇంటికి వెళ్తూ ఉండొచ్చు. లేదంటే నందులాగానే హైడ్ అయిపోవటం కోసం తన నేటివ్ ప్లేస్‌కి వెళ్తూ ఉండుండొచ్చు. ఇలా నందు కంటే పార్థు ఇంకా పెద్ద క్రిమినల్ అయితే నాయుడిని తొక్కి నార తీసేవాడు. అండ్ ఈ స్టోరీ అంతా గూడా ఇంకా వైల్డ్‌గా ఉండేది. మేబీ నందగోపాల్ లాగానే తను గూడా అన్ని రెస్పాన్సిబిలిటీస్‌ని ఇంకా బాగా క్లియర్ చేసేవాడు. నా వరకు అయితే ఈ వీడియో స్క్రిప్ట్‌లో ఎంసీయూలో లాగా పార్థు డెత్‌ని ఒక అబ్సల్యూట్ పాయింట్ లాగా మార్చి, నందగోపాల్ బాసర్లపూడి వెళ్ళటం అనేది ఒక నెక్సస్ ఈవెంట్ లాగా క్రియేట్ చేసి, చాలా వైల్డ్ ఫ్యాంటసీ థియరీస్ కూడా రాసుకున్నాను. కానీ అవన్నీ చెప్తే మీకు బోర్ కొట్టిద్ది. పిచ్చి కూడా పట్టిద్ది. ఎందుకంటే అవి రాసేటప్పుడు 'అతడు' లాంటి యాక్షన్ అండ్ ఫ్యామిలీ డ్రామాలో 'మార్వెల్' లాంటి ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఏంట్రా అని నాకే అనిపిచ్చింది. అయినా పర్లేదు బ్రో మాకు కావాలి అనంటే వాటి మీద కూడా ఫ్యూచర్‌లో ఎప్పుడైనా ఒక వీడియో చేస్తాను. టైమ్ లైన్స్ ఆఫ్ 'అతడు' అని. కానీ నెక్స్ట్ వీడియో 'రాజాసాబ్' మీద చేద్దామా అని అనుకుంటున్నాను. కానీ అది మైక్రో డీటెయిల్స్ వీడియో లాగా ఉండదు. కొంచెం వేరేలాగా ఉంటుంది. మీకు 'రాజాసాబ్' మీద వీడియో కావాలి అనంటే కామెంట్స్‌లో చెప్పండి. తప్పకుండా చేసేద్దాం. ఈ వీడియోకైతే ఇంకా ఇంతవరకే. కొత్తగా చూస్తున్న వాళ్ళు వేరే వేరే వీడియోస్‌ని గూడా చూసేసి సబ్‌స్క్రైబ్ చేసేయండి. ఒక మైల్ స్టోన్‌కి చాలా దగ్గరలో ఉన్నాం. పొగడ్తలకి, విమర్శలకి కామెంట్ బాక్స్‌ని విచ్చలవిడిగా వాడేసుకోండి. హైప్‌ని మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.